జ్యేష్ఠాదేవి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసిన తర్వాత, విష్ణుమూర్తి ప్రత్యక్షమైన తర్వాత ఈ యొక్క విషయమంతా కూడా చెప్పిన తర్వాత, అప్పుడు స్వామి నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ అలక్ష్మి ఉంటుంది కాబట్టి మరి నేను ఎక్కడెక్కడ ఉండాలి, అందరూ కూడా ఇలా అనుకుంటున్నారు అంటే అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి చెప్తాడు. అంటే ఈ విధంగా ఎవరైతే ఎక్కడ ప్రతి చోట కూడా నువ్వు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ధర్మబద్ధంగా ఉండరో, అధర్మంగా ఉంటారో, ఎప్పుడు కూడా అసత్యం మాట్లాడుతూ ఉంటారో ఆ ఇండ్లల్లో, తర్వాత ఎక్కడైతే దీపారాధన ఆ ఇంట్లో జరగదో, ఎక్కడైతే శివార్చన మాత్రమే జరుగుతుందో విష్ణువార్చన జరగదు, విష్ణువార్చన మాత్రమే జరిగి శివార్చన జరగదు, శివద్వేషులు ఎవరైతే ఉంటారో, విష్ణుద్వేషులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికీ కూడా భేదం చూపించుకుంటూ ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో, ఇలాంటి కొన్ని కొన్ని ప్రదేశాలలో ఆ యొక్క విష్ణుమూర్తి చెప్పడము, ఆ ప్రదేశాల్లో మాత్రమే నీకు నివాసం ఉంటుంది కాబట్టి మిగతా ప్రదేశాల్లో అలాంటి లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ స్థలాల్లో మాత్రమే నువ్వు ఉండు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి వరం ఇవ్వడము, తర్వాత జ్యేష్ఠాదేవి కూడా అలాగే అని చెప్పేసి ఈ విధంగా చెప్పినటువంటి ప్రదేశాల్లో మాత్రమే జ్యేష్ఠాదేవి ఉండడము, అంటే అలక్ష్మి ఉండడం, అంటే ఆ యొక్క ఇండ్లల్లో అలక్ష్మి ఉండడం ద్వారా అనారోగ్య సమస్యలు రావడం, ఏ పనులు కాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట.